చాన్నాళ్ల తర్వాత ఆగస్టు 14న థియేటర్లు కిటకిటలాడాయి. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలను చూసిన వారు కోకొల్లలు. ఇలా సినిమా ఫీవర్ మళ్ళీ ఎప్పుడు కనిపించనుంది? నెక్స్ట్ ఆ రేంజ్ లో థియేటర్ల బుకింగ్స్ ఎప్పుడు ఉంటాయి? థియేటర్లకు జనాలను తీసుకొచ్చే బాధ్యతను నెక్స్ట్ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఇదో ఇంట్రెస్టింగ్ టాపిక్. పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజకు ది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది మాస్ జాతర అనే కాన్ఫిడెన్స్ ఉంది ఇండస్ట్రీలో. పక్కా కమర్షియల్ మూవీ కుక్ అవుతుంది. మాస్ మహారాజా శ్రీలీల కాంబినేషన్ కి తిరుగులేదనే పేరుందన్నది టాక్. ఇటు చానాళ్ల తర్వాత ఘాటీతో వస్తున్న అనుష్క కూడా థియేటర్లకి క్రౌడ్ ని పుల్ చేస్తారనే మాటలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఇండస్ట్రీలో సమ్మె జరుగుతోంది. చెప్పిన టైంకి ఎంతమంది వస్తారోనని సందిగ్ధత ఉంది. ఇప్పటి వరకు ఉన్న అనౌన్స్మెంట్స్ ప్రకారం క్యూలో ఉంది మిరాయ్. హనుమాన్ తర్వాత సైలెంట్ సక్సెస్ తెచ్చుకునే స్టార్ గా పేరు తెచ్చుకున్నారు తేజ సజ్జా. ఇటు దుల్కర్ కాంతా కోసం వెయిట్ చేస్తున్న వారు కోకొల్లలు. అఖండాతో భారీ మాస్ యాక్షన్ హిట్ అందుకున్న బాలయ్య ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నెక్స్ట్ అఖండ 2తో పాన్ ఇండియన్ ఆడియన్స్ అట్రాక్షన్ తెచ్చుకుంటున్నారు. బాలయ్య అఖండ తాండవం చేస్తే ఓజీ అంటూ రంగులోకి దూకడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటి నుంచి అభిమానుల్లో క్రేజ్ తెచ్చుకుంది ఓజీ. రిలీజ్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అనుకున్న ప్రకారమే జరిగితే రాజాసాబ్ డిసెంబర్ బరిలోకి దిగాలి. అక్టోబర్లో గానీ డిసెంబర్లో గానీ విశ్వంబర రావాలి. విఎఫ్ఎక్స్ పనులు పూర్తయి మేకర్స్ పక్కా డేట్ అనౌన్స్ చేస్తే క్రౌడ్ పుల్లింగ్ కి పర్ఫెక్ట్ మూవీస్ ఇవి. వీటి సంగతి ఎలా ఉన్నా కాంతారా ఫస్ట్ చాప్టర్ మాత్రం చెప్పిన టైంకి ల్యాండ్ కావడం గ్యారంటీ అనే మాటని రిపీట్ చేస్తున్నారు మేకర్స్. ఈ ప్రాజెక్ట్ కోసం పాన్ ఇండియా రేంజ్ లో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కోకొల్లలు.